నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. లింగంపేట్ టౌన్ కు ₹1 ఘన సెంటీమీటరు రోడ్డు పనులను మంజూరు చేసినందుకు ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవ శ్రీ మదన్ మోహన్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేసిన లింగంపేట్ టౌన్ ప్రజలు. ఈ కార్యక్రమంలో లింగంపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర నారా గౌడ్, లింగంపేట్ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ నగేష్, వహాబ్, రాజు తదితరులు పాల్గొన్నారు. అయితే కాలగర్భంలో ఏమైపోయిందంటే లబ్ధిదారులు అందరూ కొంచెం అమ్ముకొని పోయారు, ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కాలనీలో ఎటువంటి కనీస సౌకర్యాలు లేకుండే, ఒక రోడ్డు వ్యవస్థ కానీ, మోరి వ్యవస్థ కానీ, తాగునీరు కానీ, కరెంటు కానీ అటువంటి ఏం లేకుండే. నేను ఈ గల్లీకి వచ్చి దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి నేను ఎక్కడి నాయకుని గడపలేదు, చెప్పని విషయం లేదు. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను గురించి ఒక వార్డు మెంబర్ కానీ, ఈ ఎంపీపీలు కానీ, ఈ చివరికి ఎమ్మెల్యేల వరకు కూడా నేను కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ గవర్నమెంట్ మన మదన్ మోహన్ రావు గారు ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఇక్కడ సమస్య గురించి నేను అన్నకు చెప్పిన, నారాయణకు చెప్పినప్పుడు వెంటనే అరే నేను అక్కడ రోడ్ వేయించేస్తా అని చెప్పేసి వాగ్దానం చేసిండు. దీనికి మన మ్యాచ్ జడ్పీటీ శంకన్న కూడా చాలా సహకరించిండు. ఇప్పుడు ఈ పని జరుగుతుంది. అయితే నేను కొంచెం విషయం చెప్పాలనుకునే విషయం ఏంటంటే, నాకు 1983-84లో ఓటకు వచ్చింది. అప్పుడు బాలాగౌడ్ సాబ్, భీమగౌడ్ సాబ్ కాంగ్రెస్ పార్టీలో ఉండి అప్పుడు వారి నాయకత్వంలో నేను పనిచేసిన. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎంతోమంది ఎమ్మెల్యేలను చూసిన, కానీ ఏ ఎమ్మెల్యే కూడా అసెంబ్లీ హౌస్లో ఎల్లారెడ్డి ప్రాంతం గురించి మాట్లాడినటువంటి దాఖలాలు ఇప్పటి వరకు నేను చూడలేదు. కానీ మన ప్రియతమ నాయకులు మదన్ మోహన్ రావు గారు, ఆయన డైనామిక్ లీడర్, ఆయన ఎంత అన్నా కానీ అది తక్కువే. ఆయన ప్రతిసారి అసెంబ్లీకి అటెండ్ అయ్యి మైక్ తీసుకొని ఎల్లారెడ్డి ప్రాంతంలోని సమస్యలను ఏకరువు పెడుతూ నిధులను రాబట్టడము, ఆఫీసర్లను కానీ, ముఖ్యమంత్రిని కానీ, మంత్రులను కానీ ఒప్పించి మెప్పించి నిధులు రాబట్టడం, అలా చేయడం మూలంగానే ఈరోజు లింగంపేట మండలానికి దాదాపు కోటి రూపాయలు మంజూరు చేసి ప్రతి పల్లెల లింగంపేటలోని గల్లీల ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగానే ఈ సిమెంట్ రోడ్లు వేయడం జరుగుతుంది. ఒక్కసారి మనం బస్టాండ్ ప్రాంతంలోకి వెళ్ళి చూసినట్లయితే అవి రోడ్లా లేకపోతే ఏంది, ఇంద్రవైభవం లెక్క ఒక ప్లాట్ లేని స్థలంలో కూడా రోడ్డు ఉంటే రోడ్లు వేసి ఉన్నారని. అంటే అటువంటి ఎమ్మెల్యే గారు మనకు దొరకడము చాలా మన అదృష్టంగానే నేను భావిస్తున్నాను. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతుంటే ఇంకొకరు కౌంటర్ ఇవ్వలేదు. కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, ఇంకెవరు అన్నా కానీ మన ఎమ్మెల్యే నేను అబ్జర్వ్ చేస్తా బాగా, ఆయన మాట్లాడుతుంటే ఆయన క్వశ్చన్ కౌంటర్ ఇవ్వలేరు అసలు. అటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు, ముత్యాలు చాలా దొరుకుతాయి కానీ మన ఎమ్మెల్యే గారు ఆనిముత్యం లాంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మనకు ఎమ్మెల్యేగా రావడం మన అదృష్టంగానే నేను భావిస్తున్నా. ఇంకొంచెం ముందుకు పోయి చెప్పాలనుకుంటే, మీకు బోరిస్తున్నానా, ఇంకొంచెం ముందుకు పోయి చెప్పాలంటే మన ఎమ్మెల్యే గారు నిధులను రాబట్టడంలో చాలా ప్లానింగ్, ఆయనకున్నటువంటి ప్లానింగ్ ఇంకా వేరే ఎమ్మెల్యేలు కూడా ఎవరికి లేకుండా, ఆ ప్లానింగ్తో ఆయన ప్రతిసారి కూడా ఏమంటారంటే ఎల్లారెడ్డి ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతము, ఈ సమస్య కావాలి, దీనికి ఇట్లా పరిష్కారం కావాలి, నాకు నిధులు కావాలి అనేటటువంటి ఆలోచనతో ఆయన పనిచేసుకుంటూ పోతుండు. ఇట్లా ఆయన పని చేసుకుంటూ పోతుంటే భవిష్యత్ తరాలకు కూడా ఆయనను డిప్యూట్ చేసే నాయకుడు అయితే రాడు అని చెప్పేసి నేను అనుకుంటా. అటువంటి ఆలోచనతోనే ఆయన పనిచేసుకుంటూ పోతుండు. అప్పటి నుంచి అంటే నాకు తెలిసినప్పటి నుంచి 84-83 నుంచి నేను చాలామంది ఎమ్మెల్యేలను చూసుకుంటూ వచ్చిన. కానీ మన ఎమ్మెల్యే అటువంటి ఎమ్మెల్యేని ఇప్పటి వరకు నేను చూడలేను. ఇది చాలా గొప్ప విషయం. ఇకపోతే ఈ మధ్యలో కొంచెం ఏమనుకుంటున్నట్టు ప్రజలు, కాంగ్రెస్ గవర్నమెంట్కి రాదు అనేటటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. ఇది దుష్ప్రచారమే నేను అంట, విష ప్రచారము, దుష్ప్రచారం. అయితే ఏమైపోతుందంటే మనము చేసుకున్నటువంటి పార్టీ పరంగా మనం చేసినటువంటి డెవలప్మెంట్ను మనము ప్రజలలో పూర్తిగా తీసుకోలేకపోతున్నాం. చొచ్చుకొని పోయి మేము ఇంత చేసినామని చెప్పుకోలేకపోతున్నాం. అది మైనస్ అవుతుంది. అట్లా కాకుండా మనం చూసుకోవాలి. అటువంటప్పుడు మనం ఖచ్చితంగా ఇంకా ముందుకు పోయే ఆలోచనలు మనకు బాగా ఉంటాయి. ఏమంటారు, ఇప్పుడు
మరి రేవంత్ రెడ్డి గారు పోయిన గవర్నమెంట్ ఏం చేస్తుండే, ఇంత చేస్తే ఇంత చెప్తుండే, మనం ఇంత చేసినా ఇంత చెప్పుకోలేకపోతుంది. అది మనకు మైనసే. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు సంవత్సరం అవుతుంది దాదాపుగా 60,000 ఉద్యోగాలు భర్తీ చేసింది. 60,000 ఉద్యోగాలలో 11,062 టీచర్ పోస్టులు భర్తీ చేసింది. అదే నేను చెప్తున్నాను.